కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్యతో కలిసి పర్యటించారు. కెనరా బ్యాంక్ ఆర్థిక సహకారంతో 30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ కేంద్రాన్ని ప్రారంభించారు. పేద ప్రజలకు ఆధునిక సాంకేతికతతో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆసుపత్రిలో ఒకే మంచంపై 2 రోగులు ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే అదనపు బెడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్థోపెడిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన ఆధునిక పరికరాలు సమకూరుస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి అభివృద్ధికి నిరంతరం చర్యలు కొనసాగుతాయని కలెక్టర్ హరీందర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఏదమ్మా ఇంతకుముందు కూడా ఫిజియోథెరపీ ఉండింది కదా, మీరు వచ్చారు కదా, అసలు లేదా? ఓకే దీని స్టిమ్యులేషన్. ఓకే ఓకే. ఇది రేడియేటింగ్ పెయిన్ అని, సయాటిక్ పెయిన్ అని, పీరియాడిక్ షోల్డర్ అయినా, నాటల్ వాల్కా అండి, నాటల్ వాల్కా, న్యూ నాటల్ వాల్కా. ఏం మెషిన్ అది? ఫర్ ఆపరేషన్, ఓకే ఓకే, ఫర్ సర్జరీస్. ఓకే. అదే సార్. మన తుని ఏరియా హాస్పిటల్లో స్థానిక శాసనసభ్యులు గౌరవ విప్ వర్యులు దివ్య గారు ఒక ఆధ్వర్యంలో కెనరా బ్యాంక్ వారు సమకూర్చిన దాదాపు 30 లక్షల విలువైన పరికరాలు ఈరోజు మన తుని ఏరియా హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేద ప్రజలు లబ్ధి పొందుతారు. ఇన్నాళ్ళుగా బయట వెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టి చేసుకోవాల్సిన ఫిజియోథెరపీ అన్నీ కూడా మన ఏరియా హాస్పిటల్లోనే మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ అదేవిధంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందాలి, మన ఏరియా హాస్పిటల్ని బలపరచాలని ఆలోచిస్తున్న స్థానిక శాసనసభ్యుల వర్యులకి, అదేవిధంగా వారి ఆదేశాల మేరకు ఈ ఎక్విప్మెంట్ అన్ని ఇచ్చిన కెనరా బ్యాంక్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిరంతరం ఆర్థోపెడిక్ విభాగాన్ని అభివృద్ధి చెందాలి అని ఆలోచిస్తూ ఇంకా ఎక్కువ పరికరాలు సమకూర్చాలని తాపత్రయం చేస్తున్న మన సూపరింటెండెంట్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా దాదాపు 10 నుంచి 15 డెలివరీస్ మన ఏహెచ్లో జరుగుతుంది. అదేవిధంగా 15 నుంచి 20 దాకా శస్త్రచికిత్సలు కూడా, సర్జరీస్ కూడా మనం చేపడుతున్నాము. సో ఏరియా హాస్పిటల్లోనే పేద ప్రజలకి అందుబాటులో అన్ని రకమైన సౌకర్యాలు ఈ ప్రభుత్వం చేపడుతున్నది. ప్రజలు దాన్ని వినియోగించుకోవాల్సిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు వారు గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ ఏరియా హాస్పిటల్ని 200 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చెందే విధంగా ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. త్వరలో మంచి మాటలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ ఏదైతే ఐపీహెచ్ ల్యాబ్ ఉందో అది కూడా త్వరలోనే మనము ప్రారంభించబోతున్నాము. దీంతో పాటు బ్లడ్ బ్యాంక్ బిల్డింగ్ కూడా ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించాము. దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్లడ్ బ్యాంక్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటు మిగతా ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ ఇంకా మెరుగుపరచవలసిగా కూడా ఈ సందర్భంగా వారందరినీ కూడా కోరుతున్నాను. మరొకసారి కెనరా బ్యాంక్ వారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి.